లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేటి నుంచి ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ జరగనున్నాయి. దీనిలో భాగంగా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించనున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇవాటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఇకపై ప్రతి నెల తొలి 15 రోజుల పాటు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందించనున్నారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన కొత్త రేషన్ పంపిణీ పద్ధతి ద్వారా రేషన్ డీలర్ల దుకాణాల వద్ద రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. అంతేకాకుండా దివ్యాంగులు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వారి ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. అర్హులందరూ ఈ సదుపాయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను పాత పద్ధతిలో రేషన్ షాపులు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల. అభివృద్ధి, సంక్షేమమే కూటమి సర్కార్ లక్ష్యమన్నారు. రేషన్ షాపులు పాత పద్ధతిలో తీసుకొచ్చి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా వైసీపీ హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నారు మంత్రి. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు రేషన్ సరుకులు అందించే చౌక ధరల దుకాణాలను మూసివేసిందని గుర్తు చేశారు. ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తామని 1600 కోట్ల రూపాయలతో వాహనాలు కొనుగోలు చేశారని, కానీ ఇంటింటికి రేషన్ ఇవ్వడం మానేసి నెలలో కేవలం 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనాన్ని ఉంచి రేషన్ సరుకులు ఇచ్చినట్లు తెలిపారు. దీనివల్ల ఎంతో మంది పేదలు రేషన్ సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసేందుకు మళ్లీ పాత పద్ధతినే తెస్తున్నామన్నారు.